టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయబడింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జీఆర్ఎల్ వెల్లడి. ఇది పేపర్లో వచ్చిన న్యూ అప్డేట్ అబౌట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. రాష్ట్రంలోని గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అయితే ఇది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి? వెబ్సైట్లో ఒకసారి ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ కిందికి వస్తే కనిపిస్తుంది కదా, హాస్టల్ వెల్ఫేర్ సాధారణ ర్యాంకింగ్ జాబితా. ఇది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయినాక ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా సాధారణ ర్యాంకింగ్ జాబితా అని. సో దీంట్లో ఫస్ట్ వన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మన ఆ ర్యాంకింగ్ లిస్ట్లో మన మార్క్స్, ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఇది ఆ ర్యాంకింగ్ లిస్ట్. ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది కదా వచ్చిన ర్యాంక్ వన్ పర్సన్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మార్క్స్. ఇక్కడ మార్క్స్ 300కి ఉన్నాయి. 300కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 230 మార్క్స్. ఇక్కడ క్యాండిడేట్ మేల్ ఫీమేల్ అని ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ బీసీడీ. ఇది జోన్ 1. నెక్స్ట్ ర్యాంక్ 2 ఎన్ఎల్ అని ఉంది కదా, ఎన్ఎల్ అంటే అది నాన్ లోకల్ క్యాండిడేట్ అని అర్థం. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే, మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఇక్కడ చూస్తే 1951 పేజెస్ ఉన్నాయి. అందరు ఎవరైతే ఎగ్జామ్ రాసిందో వాళ్ళ మార్క్స్ అనేటివి పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన క్యాస్ట్తో సహా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, మార్క్స్, ర్యాంక్, క్యాస్ట్, జోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇట్లా ఒకసారి టీఎస్పీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.